హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఈ వీడియోలో మీ అందరి కోసం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3 సర్వీస్కి కావాల్సిన ఇంపార్టెంట్ బుక్లెట్స్ అది కూడా ఇంగ్లీష్ మీడియంలో షేర్ చేస్తాను. చాలామంది నాకు కమెంట్స్ పెట్టారు, సో సిస్టర్ నాకు ఇంగ్లీష్ మీడియం బుక్లెట్స్ షేర్ చేయండి అని. సో ఆన్ దట్ బేసిస్ నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను రీసెంట్ వీడియోలో, బట్ ఈరోజు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ బుక్లెట్స్ నేను షేర్ చేస్తాను. సో మీరు వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి ఎండ్ వరకు వితౌట్ స్కిప్పింగ్ ద వీడియో. ఓకే, మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ బుక్ లిస్ట్ నేను ఇది చాలా రీసెర్చ్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. ఓకేనా? సో గైస్, పేపర్ 1కి వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్కి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి తెలుగు అకాడమీ బుక్ అనేది కూడా అవైలబుల్ ఉంది ఇంగ్లీష్ మీడియంలో, అది రిఫర్ చేయండి. అదర్వైజ్ మీకు ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ వాళ్ళది కూడా బుక్ అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పి మహేష్ రెడ్డి బుక్ అంటే పిఎంఆర్ పబ్లికేషన్స్ బుక్ అనేది కూడా మనకి అవైలబుల్ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీకి, అది మీరు రిఫర్ చేయండి గైస్. సో గైస్, నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీకి మనకి వరల్డ్, ఇండియా అండ్ తెలంగాణ 3 కవర్ అయ్యేటట్టు ఒక పబ్లికేషన్ బుక్ ఉంది, అది ఎంసీ రెడ్డి పబ్లికేషన్ అనమాట. సో మీరు ఇది రిఫర్ చేస్తే మీకు వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ అండ్ తెలంగాణ జోగ్రఫీ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఒకవేళ వేరే ఆల్టర్నేటివ్ సోర్స్కి వెళ్ళాలనుకుంటే మీరు మనకి తెలుగు అకాడమీ బుక్ కూడా అవైలబుల్ ఉంది, జోగ్రఫీ ఆఫ్ ఇండియా అని. సో మీరు అది రిఫర్ చేయండి జోగ్రఫీ కోసం. ఈ జోగ్రఫీ అనేది అక్కడ నుంచి వెళ్ళి కంప్లీట్ అయిపోతుంది గైస్. ఓకేనా? సో గైస్, నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ పాలసీస్ అండ్ స్కీమ్స్కి మనకి వివానా పబ్లికేషన్స్ వాళ్ళది బుక్ అవైలబుల్ ఉంది, అది మనకి ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్ ఉంది. సో మీరు అది రిఫర్ చేయండి గైస్. అదర్వైజ్ మీరు విజేత కాంపిటీషన్ బుక్ కూడా మీరు రిఫర్ చేయొచ్చు తెలంగాణ పాలసీస్ అండ్ స్కీమ్స్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీనియస్ పబ్లికేషన్స్ ఆల్సో అవైలబుల్ ఫర్ తెలంగాణ పాలసీస్ అండ్ స్కీమ్స్. సో మీరు ఈ 3 బుక్ రిఫర్ చేస్తే మీ తెలంగాణ పాలసీస్ అండ్ స్కీమ్స్ అనేది కవర్ అయిపోతుంది. సో దీస్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. ఓకేనా? సో గైస్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్విరాన్మెంట్ మనం శంకర్ ఐఏఎస్ బుక్ అనేది అవైలబుల్ ఉంది ఇంగ్లీష్ మీడియంలో. చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్ శంకర్ ఐఏఎస్ బుక్కే రిఫర్ చేస్తారు ఎన్విరాన్మెంట్ కోసం, అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ వాళ్ళకి. సో మీరు ఆ బుక్ని రిఫర్ చేయండి ఫర్ ఎన్విరాన్మెంట్. 1 సోర్స్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఓకేనా గైస్? నెక్స్ట్ వచ్చేసి మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్కి మనకి ఇంగ్లీష్ మీడియం బుక్ రమణ రాజు సార్ పబ్లికేషన్ బుక్ అనేది అవైలబుల్ ఉంది. సో మీరు అది రిఫర్ చేయండి. రమణ రాజు సార్ పబ్లికేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఓన్లీ. సో మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం అది రిఫర్ చేయండి. ఓకేనా గైస్? నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్కి మనకి అందరికీ తెలుసు షైన్ ఇండియా మ్యాగజైన్ ఈజ్ అవైలబుల్ ఇన్ బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. మీరు అది రిఫర్ చేయండి. ఏదైనా మంత్లీ కంపైలేషన్ తీసుకోండి, అదర్వైజ్ ఇయర్లీ కంపైలేషన్ తీసుకోండి. ఓకేనా? సో మీరు అక్కడ నుంచి వెళ్ళి మీ కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్ చేయండి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో అవైలబుల్ ఏమంటారు విజేత కాంపిటీషన్స్ వాళ్ళది కూడా మనకి కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్ ఉంది, అది రిఫర్ చేయండి. ఓకేనా? మీకు అది సరిపోతుంది. సో గైస్, నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. దీంట్లో మనకి ఇండియన్ హిస్టరీకి మనకి కరీం సార్ బుక్ అనేది అవైలబుల్ ఉంది మార్కెట్లో, ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్ ఉంది. సో గైస్, మీరు కరీం సార్ బుక్ని రిఫర్ చేస్తే మీ ఇండియన్ హిస్టరీ అక్కడ నుంచి కంప్లీట్ అయిపోతుంది గైస్. సో ఆ బుక్ని మీరు రిఫర్ చేయండి ఫర్ ఇండియన్ హిస్టరీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ హిస్టరీకి మీరు పిఎన్ఆర్ పబ్లికేషన్స్ వాళ్ళది బుక్ అవైలబుల్ ఉంది, అది రిఫర్ చేయండి, ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్ ఉంది గైస్. నెక్స్ట్ వచ్చేసి తెలుగు అకాడమీ బుక్ కూడా మనకి అవైలబుల్ ఉంది తెలంగాణ హిస్టరీకి. సో మీరు తెలుగు అకాడమీ బుక్ని కూడా రిఫర్ చేయండి. అదర్వైజ్ మీకు జీనియస్ పబ్లికేషన్స్ కూడా అవైలబుల్ ఉంది. సో మీరు జీనియస్ పబ్లికేషన్ బుక్ కూడా మీరు రిఫర్ చేయండి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. ఓకేనా? అక్కడ నుంచి మీ తెలంగాణ హిస్టరీ అనేది అక్కడ నుంచి కవర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీకి మనకి లక్ష్మీకాంత్ బుక్ అనేది అవైలబుల్ ఉంది. ఎవ్రీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ లక్ష్మీకాంత్ని రిఫర్ చేస్తారు ఫర్ ఇండియన్ పాలిటీ. అండ్ ఇంకొక సోర్స్ మనకి ఉంది, రఘురామ్ సార్ పబ్లికేషన్ బుక్ అనేది అవైలబుల్ ఉంది లక్ష్మీకాంత్ కోసం, మీరు అది రిఫర్ చేయండి, అది మనకి ఇంగ్లీష్ మీడియంలోనే అవైలబుల్ ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అయినా, గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ అయినా, గ్రూప్ 4 ఆస్పిరెంట్స్ అయినా లైక్ వాళ్ళు ఏం చేస్తారు అంటే లక్ష్మీకాంత్ని ఎక్కువ రిఫర్ చేస్తారు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. సో మీరు అది రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ వాట్ యు కాల్ పాలసీస్ మనకి తెలుగు అకాడమీ బుక్ అనేది అవైలబుల్ ఉంది గైస్. ఇంగ్లీష్ మీడియంలోనే తెలుగు అకాడమీ బుక్ అనేది అవైలబుల్ ఉంది. సోషల్ స్ట్రక్చర్ అండ్ ఇష్యూస్కి మీరు అది రిఫర్ చేయండి. అదర్వైజ్ మనకి ఇంకొక సోర్స్ నిర్వాణ పబ్లికేషన్స్ వాళ్ళది బుక్ అవైలబుల్ ఉంది, మీరు సోషల్ ఇష్యూస్కి నిర్వాణ పబ్లికేషన్స్ వాళ్ళది రిఫర్ చేయండి. అదర్వైజ్ తెలుగు అకాడమీ బుక్ ఈజ్ అవైలబుల్, మీరు అది రిఫర్ చేయండి. ఓకేనా? సో గైస్, నెక్స్ట్ వచ్చేసి పేపర్ 3కి మనకి ఇండియన్ ఎకానమీకి మనకు జీనియస్ పబ్లికేషన్స్ వాళ్ళది బుక్ అవైలబుల్ ఉంది ఇంగ్లీష్ మీడియంలో, అది రిఫర్ చేయండి. అదర్వైజ్ మీరు రమేష్ సింగ్
ఇంగ్లీష్ మీడియం బుక్ అనేది అవైలబుల్ ఉంది ఇండియన్ ఎకానమీకి. ఇది చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ యూస్ చేస్తారు, రిఫర్ చేస్తారు, రమేష్ సింగ్ బుక్. అదర్వైజ్ మీరు జీనియస్ పబ్లికేషన్స్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఎకానమీ. తెలంగాణ ఎకానమీకి మనకి తెలుగు అకాడమీ బుక్ అనేది కూడా అవైలబుల్ ఉంది గైస్, మీరు అది రిఫర్ చేయండి. అదర్వైజ్ మీరు నాగార్జున పబ్లికేషన్స్ కూడా మనకి అవైలబుల్ ఉంది తెలంగాణ ఎకానమీకి, సో మీరు అది రిఫర్ చేయొచ్చు. అదర్వైజ్ మీరు వేరే సోర్స్ ఇంకా రిఫర్ చేయాలనుకుంటే విజేత కాంపిటీషన్స్ వాళ్ళది కూడా మనకి తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అనే బుక్ అనేది అవైలబుల్ ఉంది, సో మీరు అది రిఫర్ చేయండి. సో మీ పేపర్ 3 ఇక్కడ నుంచి మీరు కవర్ చేయొచ్చు. ఓకేనా guys, this is the book which I said for Indian economy, రమేష్ సింగ్ MC గ్రోహల్ పబ్లికేషన్ అనమాట. సో మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది రిఫర్ చేయండి. అదర్వైజ్ మీరు వాట్ యూ కాల్ జీనియస్ పబ్లికేషన్స్ వాళ్ళది బుక్ అవైలబుల్ ఉంది, మీరు అది రిఫర్ చేయండి. ఓకేనా, మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే, ఇది కొంచెం బాగా వాట్ యూ కాల్ డెప్త్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం అర్థమవుతుంది. సో మీరు ఏ బుక్లో కంఫర్టబుల్ ఉంటే ఆ బుక్ని రిఫర్ చేయండి గైస్. ఓకేనా పేపర్ 3లో నెక్స్ట్ వచ్చేసి వాట్ యూ కాల్ డెవలప్మెంటల్ ఇష్యూస్ అండ్ చేంజెస్. డెవలప్మెంటల్ ఇష్యూస్ అండ్ చేంజెస్ కోసం మనకి నాగార్జున పబ్లికేషన్స్ అనేది అవైలబుల్ ఉంది గైస్ ఇంగ్లీష్ మీడియంలో, సో మీరు అది రిఫర్ చేయండి. అదర్వైజ్ మీరు విజేత కాంపిటీషన్స్ వాళ్ళది కూడా బుక్ అవైలబుల్ ఉంది డెవలప్మెంటల్ ఇష్యూస్ అండ్ చేంజెస్ కోసం, సో మీరు దాన్ని రిఫర్ చేయండి. ఓకేనా గైస్, నెక్స్ట్ వచ్చేసి పేపర్ 4. పేపర్ 4లో మనకి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, దీనికి మనకి PNR పబ్లికేషన్స్ వాళ్ళది బుక్ అవైలబుల్ ఉంది ఇంగ్లీష్ మీడియంలో, ఇది మీరు రిఫర్ చేయండి. అదర్వైజ్ మీరు వేరే పబ్లికేషన్ని రిఫర్ చేయాలనుకుంటే మనకి వి ప్రకాష్ సార్ బుక్ అనేది అవైలబుల్ ఉంది ఇంగ్లీష్ మీడియంలో, సో మీరు దీన్ని రిఫర్ చేయండి ఫర్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ ఫర్ TSPSC గ్రూప్ 2, గ్రూప్ 3 ఆస్పిరెంట్స్. మీరు ఈ బుక్స్ని రిఫర్ చేయండి, తరోగా చదవాలి, మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రివిజన్ ఇవ్వాలి, అప్పుడే మీరు దీన్ని మంచిగా ప్రిపేర్ చేసినట్టే. బుక్ కొనుక్కొని మనం ఇట్లా పెట్టుకోవడం కాదు, సో యూ హ్యావ్ టు రీడ్ మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ దాన్ని రివిజన్ ఇవ్వాలి. ఓకేనా, సో మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా మనకి నోటిఫికేషన్ అనేది రాలేదు, సో మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే, ఎంత బాగా అంటే మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రివిజన్ చేస్తే నోటిఫికేషన్ వచ్చే వరకు మీ సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని పెట్టుకోండి గైస్. ఓకేనా, అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఏదైతే చదివారో దాన్ని మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రివిజన్ ఇవ్వండి. మనం ఎంత చదివినా మనకు ఆ టైం వరకు గుర్తుండదు, మనం ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత మనకు బెనిఫిట్ ఉంటుంది. సో ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత తక్కువ చదివినా పర్వాలేదు, బట్ యూ గివ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రివిజన్. మీరు ఎంతవరకు అయితే చదివారో, ఎవరు కూడా ఆస్పిరెంట్స్ కంప్లీట్ సిలబస్ చేసుకోరు, అంటే కంప్లీట్గా చదవరు. ఏదైతే వాళ్ళు చదువుతారో దాన్ని వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రివిజన్ ఇస్తారు. సో మీరు ఇది మైండ్లో గుర్తుపెట్టుకొని మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రివిజన్ ఇవ్వండి, అండ్ డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ రిజల్ట్. సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. ఓకేనా, ఇంకొకటి నెంబర్ ఆఫ్ బుక్స్ని రిఫర్ చేయకండి. ప్రతి ఒక్క సిలబస్కి ఒకటి పబ్లికేషన్స్ మీరు తీసుకోండి, ఆ ఒక్కటి పబ్లికేషన్ని మీరు మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ చదవండి. యూ హ్యావ్ టు గివ్ 3, 4, 5 టైమ్స్ ఆఫ్ రివిజన్ దట్ వన్ పర్టికులర్ బుక్. సో అది స్ట్రాటజీ ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్. ఓకేనా, సో మీరు ఈ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అంటే మీరు ఏదైతే చదువుతున్నారో దాన్ని మీరు మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రివిజన్ ఇవ్వండి. సో డెఫినెట్లీ యూ విల్ గెట్ అ గుడ్ రిజల్ట్ ఫ్రమ్ దిస్. ఓకేనా, సో మల్టిపుల్ సోర్సెస్ అనేది పెట్టుకోకండి, ఒక్కటి బుక్ చదవండి, అదే మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రివిజన్ చేయండి. ఓకేనా, సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. మీకు అర్థమైంది అనుకుంటా. ఓకేనా, గైస్, మల్టిపుల్ బుక్స్ మీరు చదవకండి అని ప్రతిసారి చెప్తున్నాను. ఏదైతే బుక్స్ కొనుక్కుంటారో ఆ బుక్స్ని మీరు మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ చదవండి. ఓకేనా, అది మీకు ప్రతి ఎగ్జామ్కి హెల్ప్ఫుల్ అవుతుంది గైస్. ఓకే, ఆల్ ద బెస్ట్.